శుభములు కలుగు నీకు. నా కూతురు జీవితం ఖచ్చితంగా బాగుండాలనే నేను కోరుకుంటాను. దేవుడు ఇంకోటి తలిచి చరణ్ గారి పెళ్లి ఇక్కడే జరగాలని నిర్ణయిస్తే మాత్రం అది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. జయసింహ గారు నా కూతురు మెళ్ళోనే తాళి కట్టమని చరణ్ గారికి చెప్పాలని నేనేమీ కోరుకోవట్లేదు. అంత స్వార్థంగా నేనేం ఆలోచించను. కానీ నా కూతురు మనసులో కూడా చరణ్ ఉన్నాడు. అందుకే చరణ్ గారితో నా కూతురికి పెళ్లి జరిగితే సంతోషిస్తాను. కానీ చరణ్ గారు ఎవరి మెడలో తాళి కట్టాలి అనేది మాత్రం జయసింహ గారే నిర్ణయిస్తారు. ఒకవేళ ఆయన రేఖనే కోడలిగా కోరుకుంటే అందుకు నేనేమీ బాధపడను. మనస్ఫూర్తిగా ఒప్పుకొని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. నా కూతురు వారాహి కూడా అంతే సంతోషంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే రేఖ కూడా ఆడపిల్లే కదా. ఒక్క విషయం అరుంధతి, స్వార్థం ఉండాలి, కానీ దానివల్ల పక్కవాళ్లు పాడైపోకూడదు. నీ స్వార్థం వల్ల నలుగురికి మంచి జరిగితే మనిషిగా బతికినట్టవుతుంది. లేదంటే డాక్టర్, లోపలికి రమ్మనండి. ఎవరిని? చరణ్నా? అందరినీ. అందరినీ అంటే? ప్లీజ్ డాక్టర్, వెళ్ళి పిలవండి. చరణ్ గారు, మీ నాన్నగారు రమ్మంటున్నారు, రండి. నానా, డాక్టర్, పరిస్థితి మా చేయి దాటిపోయింది. ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప ఆయన బ్రతికే ఛాన్సే లేదు. చరణ్, నా ఆఖరి కోరిక తీరుస్తావా? నానా, నాన్న మీకేం కాదు నాన్న. డాక్టర్, మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్. మా నాన్నని బతికించండి డాక్టర్. మా నాన్న లేకపోతే నేను బతకలేను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, కానీ చావు పుట్టుకులు డాక్టర్స్ డిసైడ్ చేయలేరు కదా. ఐఎమ్ వెరీ సారీ. చరణ్, ఏరా నా ఆఖరి కోరిక. నాన్న, నాన్న నీ కొడుకుని వదిలి వెళ్ళొద్దు నాన్న. ప్లీజ్ నాన్న. రే నాన్న, నన్నెప్పుడు డాడీ అని పిలిచేవాడివి. నీకు కష్టం అనిపించినప్పుడే నాన్న అని పిలిచేవాడివి. నాన్న, నాకిప్పుడు నీతో డాడీ అని పిలిపించుకోవాలనుందిరా. ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు నాన్న. నీకేం కాదు.
నీకు ఏ కష్టము లేదన్నా సంతృప్తితో వెళ్ళిపోవాలనుందిరా. నాన్న ప్లీజ్ నాన్న అలా మాట్లాడుకు, నేను ఒంటరి వాడిని అయిపోతాను నాన్న. లేదు నాన్న, నిన్ను ఒంటరి వాణ్ణి కానివ్వనురా. నీకిప్పుడే ఒక తోడునిచ్చి నిన్ను ఇంటి వాడిని చేసి వెళ్తాను. నాన్న నువ్వు ఇలా ఉంటే నాకు పెళ్ళండి నాన్న, ఇప్పుడేం వద్దు. లేదురా, నీకు పెళ్ళెవడం నేను చూడాలిరా. నువ్వు తాళి కట్టాకే నేను వెళ్ళిపోవాలి. నాన్న నేను ఇంకెక్కువసేపు ఉండలేనురా. నాన్న ప్లీజ్. టైం లేదురా, నా ఊపిరి పోతుందిరా. నాన్న నువ్వేం కంగారు పడుకో, నేను తాళి కడతాను, నేను పెళ్లి చేసుకుంటాను, నీ కోరిక తీరుస్తాను. అమ్మా అమ్మా వారాహి లేదమ్మా, కృష్ణ తులసి పంపించేసినట్టుంది. ఇంక చరణ్ నీకే తాళి కడతాడు. వారాహి ఏది? అమ్మా అక్కేది? ఏమోనమ్మా, ఇప్పటి వరకు మనతోనే ఉంది కదా. బయట ఎక్కడైనా ఉందేమో చూసొస్తాను. నాన్న 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 ఇటు చూడండి నాన్న. వరహి నాన్న నాన్న ఒక్క 10 నిమిషాలు, నేను ఇప్పుడే వస్తాను. అక్క వరహి అక్క వరహి అక్క 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 వారాహి నీకు అసలు బుద్ధుందా? నాన్నకు అలా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు వదలండి, నేను ఇక్కడ ఉండకూడదు. నోరు మూసుకొని పద. అక్కడ నాన్న చాలా డేంజర్ కండిషన్లో ఉన్నారు. ఇంకో 5-10 నిమిషాలు నీకోసమే చూస్తున్నారు. పద వారాహి రా. అక్క అక్క అమ్మ వరహి అక్క
అమ్మా నాన్న, వారాహి వారాహి వచ్చింది. అమ్మా వారాహి వచ్చావా? రే చరణ్, తాళి కట్టరా. తాళి అమ్మా, ఇక్కడ తాళి ఎక్కడ ఉంటుంది? ఆ తాళి దొరికే లోపే ఈ ముసలోడు ఎలాగో చచ్చిపోతాడు. షూ. ఇది మీ అమ్మ తాళిబొట్టురా. ఆ అమ్మాయి మెళ్ళ కట్టరా. వద్దు, మీరు తాళి కట్టాల్సింది నా మెళ్ళో కాదు, రేఖ మెళ్ళో. వారాహి, చరణ్, నీ మెళ్ళలో కట్టడానికి ఈ తాళి నా చేతికిచ్చారు. లేదు, ఆయన అసలు నా పేరు చెప్పలేదు. ఆయన మీ పెళ్లి చూడాలనుకుంటున్నారు, కానీ నాతో పెళ్లి కాదు. ప్లీజ్, మీరు లేట్ చేయకుండా రేఖ మెళ్ళో తాళి కట్టండి. నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుకో. మా నాన్న ఎవరు కోడలుగా రావాలని ఆశపడుతున్నారో నాకు తెలుసు. అక్క, ఇలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అక్క, తాళి కట్టించుకో. ఏయ్, మీరు మాట్లాడకండి. అదేం చేస్తుందో దాన్ని చేయనివ్వండి. పిన్ని, నువ్వు మాట్లాడుకో. వారాహి, వారాహి. అమ్మా, నీకు దండం పెడతాను, ప్లీజ్. వారాహి, ప్లీజ్ నా మాట విను. నీ పర్మిషన్ లేకుండా నేను నీకు తాళి కట్టలేను. నేను ప్రేమించింది నిన్నే వారాహి. నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది కూడా నిన్నే. నా మనసు, నా ఫీలింగ్స్ అన్నీ మా నాన్నకు తెలుసు. ఆయన నీకు తాళి కట్టమన్నా సరే, నువ్వు ఒప్పుకోకుండా నీ మెళ్ళో నేను తాళి కట్టను. ఎందుకంటే నీకిష్టం లేకుండా తాళి కట్టేశానన్న ఫీలింగ్ నాకు, నీ మనసుకి, అభిప్రాయానికి నీకు విలువ ఇవ్వలేదన్న ఫీలింగ్ నీకు జీవితాంతం ఉండిపోతాయి. అది నాకు ఇష్టం లేదు వారాహి. ప్లీజ్ నువ్వు ఒప్పుకో. మా నాన్న తన కళ్ళతో నా పెళ్లి చూడాలని,
తన కోడల్ని చూడాలని కోరుకుంటున్నారు. ఆయన ఆఖరి కోరికని తీర్చవా? బాబు, తను కాదు, నేను చెప్తున్నాను. నిన్ను చేసుకోవడం వారాహికి చాలా ఇష్టం. కట్టు బాబు తాళి. నువ్వు కట్టమంటే అతనెలా తాళి కడతాడు? నా కూతురుతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు వేరే దాని మెళ్ళో తాళి కట్టడం ఏమాత్రం న్యాయం? ఏం చేసింహా గారు, మీరు చెప్తేనే కదా మీ అబ్బాయి నా కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇలా చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా కూతురు జీవితం నాశనమైపోతుంటే నేను ఒప్పుకోను. మీ కొడుకు వారాహి మెళ్ళలో తాళి కట్టడానికి వీల్లేదు. వీల్లేదని మీరు చెప్తే నేను ఆగను అరుంధతి గారు. నేనెవరిని చేసుకోవాలో డిసైడ్ చేసేది మా నాన్న. మా నాన్న చెప్పిన అమ్మాయి మెళ్ళలోనే నేను తాళి కడతాను. అలాగా? మీ నాన్నగారు చెప్తేనే తాళి కడతావా? అవును. ఆయన వారాహిని చేసుకో అని చెప్పకపోతే? నేను వారాహిని చేసుకోను. అయితే చెప్పమను మీ నాన్నగారిని. నాన్న చెప్పు నాన్న, నా పెళ్లి జరగాల్సింది ఎవరితో చెప్పు నాన్న. నువ్వు చెప్పాకే నేను వారాహి మెళ్ళలో తాళి కడతాను. నాన్న ప్లీజ్ చెప్పు నాన్న. నీ చివరి కోరిక తీర్చమన్నావు. నీ చివరి కోరిక తీర్చకపోతే తండ్రి చివరి కోరిక తీర్చలేని కొడుగ్గా నేను మిగిలిపోతాను నాన్న. జీవితాంతం ఈ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ చెప్పు. చెప్పు నాన్న. వారాహి, నా కోడలు వారాహి. ఇప్పుడు చెప్పండి అరుంధతి గారు, నేను వారాహి మెళ్ళ తాళి కట్టచ్చా? వారాహి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా?
చూడాలన్న కోరిక తీరింది నాన్న. వారాహే నాకు కోడలవ్వాలన్న ఆశ కూడా తీరింది. ఇంకా నాకు ఏ కోరికలు లేవురా. నేను ఇక తృప్తిగా వెళ్ళిపోతానురా. నానా నానా వద్దు నానా. నానా నీకేం కాదు నానా. రే, నిన్ను ఒంటరి వాణ్ణి కానివ్వనని చెప్పాను కదరా. నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. నా కొడుకు జాగ్రత్త. నా కొడుకు జాగ్రత్త. నానా నానా నీకేం కాదు. నానా నీకేం కాదు నానా. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ అలా మాట్లాడకు నానా. జాగ్రత్త జాగ్రత్త.